నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా వడా చైర్మన్గా షేక్ రియాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు లభిస్తాయన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. పలువురు అభినందనలు, ఘన సత్కారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి సిపిఐ మద్దతు ఇస్తుందన్న జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. సిద్ధాంతపరంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తామని వెల్లడి. డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భలా గణేష్ వినాయక ప్రతిమ పోటీలకు విశేష స్పందన. విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, అందరినీ కలుపుకొని పోతూ కష్టపడి పనిచేయడం ద్వారా పదవులు వస్తాయని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయడం వల్లనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తించి షేక్ రియాజ్కు వడా చైర్మన్ పదవి సిఫార్సు చేశారన్నారు. స్థానిక A1 కన్వెన్షన్ హాల్లో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వడా చైర్మన్గా నియమించిన షేక్ రియాజ్తో జిల్లా సంయుక్త కలెక్టర్, వడా వైస్ చైర్మన్ రోనంకి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రియాజ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. నూతన చైర్మన్కు జేసీ గోపాలకృష్ణతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు, పలువురు ప్రముఖులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వడా చైర్మన్పై కుల రాజకీయాలు చేస్తూ సోషల్ మీడియాలో అన్యాయం చేసినట్లు పోస్టింగులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్, వడా చైర్మన్ పదవిని ఒంగోలుకు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అందరి సమక్షంలో రియాజ్కు వడా చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, తదనుగుణంగా ఆయన పదవి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. కష్టపడి పనిచేసినందున ఈరోజు వడా చైర్మన్ పదవి దక్కించుకుందన్నారు. పదవులు వాటికి అవే రావని, పార్టీ కోసం కష్టపడి పనిచేయడం వల్ల పదవులు లభిస్తాయన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయడం ద్వారానే ఘన విజయం సాధించగలిగామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియాజ్కు ఏ పదవి ఇవ్వాలనే అంశంపై చర్చించిన తర్వాతనే వడా చైర్మన్ పదవి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. వడా పరిధిలో 5 నియోజకవర్గాలు ఉన్నాయని, ఆ నియోజకవర్గాలన్నింటినీ సమానంగా చూడవలసిన బాధ్యత రియాజ్పై ఉందన్నారు. పదవికి మనే తెచ్చిన విధంగా పనిచేస్తారనే నమ్మకం ఉందన్నారు. సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీడీసీసీ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, కనిగిరి గిద్దలూరు శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, మేయర్ గంగాడ సుజాత, వైపాలెం, దర్శి టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరి ఎరిక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్, కార్పొరేటర్లు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ సార్ మేడం ఇక్కడ కెమెరా కలిసి అన్నా అన్నా సార్ ఏదన్నా వస్తే రమ్మను ఫ్రేమ్లో సరే కెమెరా కలిసి అమ్మా చూడు 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 ఓకేనా శ్రీ షేక్ రియాజ్ అను నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షునిగా GORT నెంబర్ 812 తేదీ 28/2025 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ హై డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను ఈ రోజు అనగా 25/8/2025 తేదీన నా పదవి నందు ప్రభుత్వ నియమించబడిన నిబంధనలకు లోబడి ఈ రోజు అనగా 25/8/2025 నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి అప్పగించిన పదవి మరియు కార్యకర్తమును నాకు అప్పగించిన పదవి మరియు కర్తవ్యమును శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం. ఈరోజు రియాజ్ గారు చేసిన కష్టానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బహుమతి. పవన్ కళ్యాణ్ గారితో కానీ వాళ్ళ అన్న చిరంజీవి గారితో కానీ 30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలు లేని ముందు కూడా వాళ్ళతో సంబంధాలు ఉండి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరి ఉంటాం. అదేవిధంగా తర్వాత వాళ్ళ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళతో పోయి ఆ పార్టీలోనే పనిచేయటం, ఈరోజు వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేయటం. ఎంతోమంది ఏంటంటే కొంత చనువు ఉంటే చాలు మాకు ఎమ్మెల్యే కావాలి, లేకపోతే ఎంపీ కావాలి, లేకపోతే ఎమ్మెల్సీగా అని అడిగే పరిస్థితుల్లో ఉంటారు. కానీ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వాళ్ళతోటే ఉంటూ ఒక నమ్మకుడుగా, అదేవిధంగా పార్టీని ఒక పక్కన ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా 19 నుంచి మన 24 వరకు జనసేనకి ఎన్నో సేవలు అందించాడు మన రియాజ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే కొడా చైర్మన్ పోస్టు మన రియాజ్ గారికి ఇవ్వటం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున మా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా అయితే ఉంటామో, ఇందాక మన వాళ్ళు పెద్దలు కూడా మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, పదవులు అనేది అవే రావాలి, పదవుల కోసం మనం పరిగెత్తకూడదు. మనం చేసే ప్రవర్తన, మనం చేసే నడవడి, అదేవిధంగా మనం చేసే పార్టీకి కృషి కానీ 10 మందికి ఉపయోగపడేది కానీ 10 మందికి ఏం చేసేవా అని చేసినప్పుడు పదవులు అయ్యే వస్తాయి. నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి మనం ఎప్పుడైతే దాని మీదే ఉన్నావో మనల్ని నమ్మి చేసిన వాళ్ళని మనం చేయలేకపోతాం. కాబట్టి ఆ విధంగానే ఈరోజు రియాజ్ గారికి చైర్మన్ వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయనతో ఆయన ఒక ప్రథమ అభిమానిగా కూడా ఒంగోలు పట్టణంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంకా కూడా గుర్తున్నాయి. ఆ తర్వాత వారు రాజకీయంగా కూడా ముందుకు వచ్చి 2014 సంవత్సరంలో జనసేన పార్టీ ప్రారంభిస్తున్నప్పుడు షేక్ రియాజ్ గారే ఈ ప్రకాశం జిల్లాకి జనసేన నాయకుడు అనేది అప్పుడే నిర్ణయం అయ్యారు ఉన్నప్పుడు కూడా. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఎన్నికల్లో చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉండి
విజయాన్ని సాధించి పెట్టే దాని కొరకు వారు ఎంతో కృషి చేశారు. ఈరోజు వారి ప్రమాణ స్వీకారానికి జనసేన ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా సోదరులు ఇవాళ కూడా ఇక్కడ కూడా వచ్చినారంటే ఎటువంటి నమ్మకం అనేది పవన్ కళ్యాణ్ గారు రియాజ్ గారి పైన కూడా పెట్టుకొని ఉన్నారని కూడా తెలుసుకుంటూ ఈ పదవిని కావడానికి ఎంతో కృషి చేసిన దామోదర జనార్దన్ గారికి, మాగుడు సుబ్బారెడ్డి గారికి, మాగుడు శ్రీనివాసరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, పేదవారికి, కార్యకర్తలకి, మీ అందరికీ నా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరు ఈ కూటమిని అందరూ దగ్గరుండి ప్రతి ఒక్కరు కూటమితో నడవాలండి. కూటమితో నడిచినప్పుడే మన సక్సెస్ అనేది నెక్స్ట్ 15 సంవత్సరాల పాటు కంటిన్యూగా కలిసి ఉండేది కూటమి. జై నేను ఒంగోలు నియోజకవర్గంలో పోటీ చేశాను. ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక్క ఓటు కొనకుండా దాదాపు 11,000 ఓట్లు నేను తెచ్చుకోగలిగాను ప్రజల మద్దతు. దాని తర్వాత ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుల అనుచరులు ప్రకాశం జిల్లాలో భూ కబ్జాలకి అక్రమాలకి పాల్పడుతుంటే జనసేన తరఫున గొంతు ఎత్తి వినిపించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోనే ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో జనార్దన్ గారు టికెట్ వచ్చినప్పుడు నన్ను పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి ఆయన మాట్లాడారు, నీకేం కావాలి, నీ జనసేన పార్టీకి ఏం చేయమంటావు చెప్తారు. ఎక్కడ కూడా నేను ఆయనకి కూడా చెప్పాలి, ఏది ఎటువంటి డిమాండ్ కూడా పెట్టాల, ఒకటే చెప్పారు. పైన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పొత్తు పెట్టుకున్నారు. మాకు ఎటువంటి ఇది కూడా డిమాండ్స్ పెట్టాం సార్, మీకోసం మీకు సోదరులుగా నా సాయశక్తులు అందరం పనిచేస్తామన్నాం. 2024 ఎన్నికలకి 34,000 ఓట్ల మెజార్టీతో ఒంగోలు కలిగి ఎదురైన రీతిలో ఒంగోలు గెలిపించుకోగలిగాం. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, జనార్దన్ గారు కూడా ముందు నుంచి కూడా రియాజ్కి ఏదో ఒకటి నేను చెయ్యాలి, నా వంతు బాధ్యత అని చెప్పి నన్ను ఒక తమ్ముడిగా దగ్గరికి తీసుకొని కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను రికమెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా. ఇల్లు వాకిలు కూడా వదిలేశాను, కానీ ఇల్లు వాకిలు వదిలేసిన నా భార్య పిల్లలు ఎంతో మనసుతో మా నాన్న తిరుగుతున్నాడు, మేమందరం ఇల్లు చూసుకొని మంచి చదువులు చదువుకుంటామని ఈరోజు ఉన్నతమైనటువంటి చదువులు నా వెనుక నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రుల ఆశీస్సులు నిండుగా ఉన్నాయని చెప్పి ఈ సభ చెప్పలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా తెలిపారు. ఒంగోలులో నిర్వహిస్తున్న సిపిఐ రాష్ట్ర 28వ మహాసభల్లో భాగంగా నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన పాల్గొన్నారు. మీడియాతో రాజా మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో తెలియడం లేదన్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం, సమస్యలను ప్రస్తావించే వీలు కల్పించలేదన్నారు. సిద్ధాంతపరంగా తాము బీజేపీని, ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వామపక్ష పార్టీలతో కలిసి తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సెప్టెంబర్లో చండీగఢ్లో సిపిఐ 25వ జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సిపిఐ శతవసంతాల వేడుకలను డిసెంబర్లో కాన్పూర్లో ప్రారంభిస్తామని, ముగింపు వేడుకలు తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ 100 సంవత్సరాల వేడుకల్లో భాగంగా విజయవాడలో అంతర్జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇటీవల మృతి చెందిన సురవరం సుధాకర్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ప్రెస్ వారందరూ భోంచేయాలని కోరుతాను. రవి, our party has been preparing to hold a huge rally to demonstrate that Communist Party of India, its glorious struggles, supreme sacrifices, and what is the future of the country? What is the future of the country? seminar in Vijayawada. No, I am coming. Future of the country. So this is what we are trying to demonstrate in Khammam rally. Before that Khammam rally,
our party has been planning to have an international meeting of communist and workers' parties. Communist and workers' parties. That meeting will be held in Vijayawada. That meeting will be held in Vijayawada. We will be inviting certain fraternal parties, not only in South Asia, but in Europe and Latin America and several countries, because we have fraternal relationship with a number of communist and workers' parties in the world. So that will be one of significant events as far as centenary is concerned. This is happening in Chhattisgarh, and the way Amit Shah declared Naxal Mukt Bharat. Earlier they declared Congress Mukt Bharat. Now Naxal Mukt Bharat. In the name of eliminating Naxalism, they have been killing the tribal people, targeting tribal people. They want the tribal people to be removed, evicted from Chhattisgarh, so that the mineral-rich forest lands can be taken over and handed over to Adani's, Ambani's, the big corporate houses. Our party has been fighting. Our party is one of the first parties to question the Operation Kagar, question the operation against Naxal movement, and they themselves have come forward for a dialogue with the government for a peaceful solution. But Amit Shah doesn't agree, and Modi government doesn't agree. It's a big challenge, and you know how the Kagar operation or attack on the so-called Naxals. డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భలా గణేష్ ప్రతిమల పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. మరో 2 రోజుల్లో వినాయక చవితి జరుపుకోనున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలంటూ డీజీఆర్ ట్రస్ట్ పర్యావరణ ప్రతిమల పోటీ నిర్వహించింది. రవిప్రియ మాల్లో జరిగిన ఈ పోటీలకు తల్లిదండ్రులు, విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. డీజీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దామచెల్ల నాగసత్యలత, డైరెక్టర్లు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలు విద్యార్థులకు పర్యావరణ ప్రతిమల పోటీలు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమల తయారీలో నిమగ్నమయ్యారు. వారి కోసం ఏర్పాటు చేసిన టేబుల్లో రకరకాల ఆకృతులను తయారు చేశారు. మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 2,000 రూపాయలు. మరికొందరికి ప్రోత్సాహక బహుమతులు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా క్రియేటివిటీ అండ్ కల్చర్ మిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, కమిషనర్ వెంకటేశ్వరరావు, బ్యాంకు అధికారి రాఘవేంద్ర న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, జనసేన జిల్లా నాయకుడు కంది రవిశంకర్, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను చూసి అభినందించారు. అనేటటువంటి పాటకు రమ్మండి. కమిషనర్ గారి మాటల్లో చెప్పాలంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అదన్నా 152 కే కౌశిక్ సాలిడ్ గిఫ్ట్ మీ నెంబర్ కలిగిన సీట్లో మీరు కూర్చొని మీ గిఫ్ట్ మీకు వచ్చేసింది మీ దగ్గర పెట్టుకోండి. అలా రెస్పెక్ట్
మరి 10 మంది 20 మందితో కూడిన ప్రోగ్రామ్ కావచ్చు. అయితే ఆ పక్కన ఏదైనా చర్చించండి, ఏం పర్వాలేదు. ఇంకా టైం అది ఫస్ట్ మనం మట్టి వినాయకుడిని తీసుకుంటాం, తర్వాత దానివల్ల పర్యావరణం కాపాడుకుంటాం. వినాయకుడిని ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేయకూడదు. ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడితో ఇంట్లో పూల ముక్క ఉంటుంది కదా, ఆ పాట్ తీసుకొని దాంట్లోనే వేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ప్లాంట్ వస్తుంది. నేను అది ట్రై చేశాను. నేను వినాయకుడికి ఇష్టమని వెలగ చెట్టు వేసాను. కొన్ని రోజుల ముందు దీంట్లోనే నిమజ్జనం చేశాను. కొన్ని రోజుల తర్వాత మొక్క ఇలా వచ్చింది. అలా గణేష ఏదైతే వినాయక చవితి రేపు 2 రోజుల్లో వస్తుంది కాబట్టి బలా గణేష అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పర్యావరణ దాన్ని కాపాడుకోవటానికి, ఎడ్యుకేట్ చేయటానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా పిల్లలు చేశారు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇదివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మనం పెద్ద పెద్ద వినాయకులను తీసుకొచ్చి దాని నిమజ్జనాలకు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతూ ఉన్నాయి. దానికి మట్టితో చేయాలి, అది కూడా అందరికీ తెలిసే విధంగా చేస్తే మంచిది అని చెప్పి దీన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దగ్గర ఒక 300 మంది వరకు 370 మంది పిల్లలు అటెండ్ అయ్యారు. అది ఒక 2 days బ్యాక్ అనుకొని దాన్ని పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు మట్టితోటి వినాయకుని చేసి దాన్ని ఈ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచడానికి, అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, అదేవిధంగా మూడవ బహుమతి 2,500 రూపాయలు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 500 రూపీస్ ఇచ్చేటట్టుగా స్కూల్ పిల్లల చేత, అంటే 6th to 10th ఆ ఏజ్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకునే దానిగా వీళ్ళు ఇంకొక 10 మందికి చెప్పే విధంగా సమాజం కోసం ఇది పండగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి సంతోషమైన కార్యక్రమం. ఇది అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని పెట్టుకొని మనం నిమజ్జనం చేసుకుంటే అది వాతావరణం బాగుంటుందనేది మా ఉద్దేశం కూడా. దానికి చేశారు. ఏదైతే డీజీఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన మన వాళ్ళకి కానీ ఆ కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను. బొమ్మలు చూశాను, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ఒక్కోళ్ళు ఒక్కో రీతిలో తయారు చేశారు. దాంట్లో ఒక బొమ్మకు మించింది ఒక బొమ్మ తయారు చేశారు. దానికి జడ్జెస్ కూడా ఉన్నారు. జడ్జెస్ కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకా బాగా చేయాలి అనేది మట్టి తీసుకొని రావటం, చేయటం ఇది ఒక మంచి కార్యక్రమం. చిన్నపిల్లలు కూడా ఒక ఎడ్యుకేటివ్ ఎందుకు చేపించారనేది కూడా ఆ పిల్లవాడికి కూడా తెలుస్తుంది. ఎందుకని ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కానీ ఇట్లాంటి వాటిలన్నీ చేశారంటే రేపు దానివల్ల ఇబ్బంది వస్తుంది, పర్యావరణ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నాకు ఇది పెట్టారు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా అనేది పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతారని కూడా తెలియదు. డీజీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భలా గణేష, భలా డీజీఆర్ ట్రస్ట్ మట్టి వినాయకుల కార్యక్రమం ఈరోజు చిన్నపిల్లలతో జరుగుతుంది. చాలా బాగా వినాయకుడి విగ్రహాలు కూడా పిల్లలు తయారు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పర్యావరణాన్ని పరీక్షించే విధంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి పిల్లలకు కూడా మంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క వినాయక చవితి పండగకి మట్టి వినాయకుల్ని పంపిణీ చేసే విధంగా ప్రజలందరూ కూడా మట్టి వినాయకుడితోనే పండగ జరుపుకునే విధంగా జనార్దన్ గారు ప్రజలందరికీ తెలియజేయడం చాలా ఆనందక విషయం. ఇలాంటి కార్యక్రమాలు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసి ఒంగోలు ప్రజలకే కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా ఆయన ఎంతో సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మట్టి వినాయకుడిని చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్న కారణం మీద ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇవాళ అసలు ఎంత బాగా చేశారంటే ఒకరి నుంచి ఇంకొకరు కూడా దీన్ని ప్రోత్సాహంగా తీసుకొని ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టుకొని దాన్ని పూజ చేసుకొని సంతోషంగా మనం పండుగ జరుపుకోవాలి. ముందుగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. వినాయక చవితి అంటే చాలా ప్రత్యేకమైన పండుగ, అందరికీ తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా సంతోషంగా ఒక సంబరంలాగా జరుపుకుంటారు. కానీ చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని పెట్టుకుంటారు.
కానీ దానివల్ల మన భూమికి ఎంత హాని కలుగుతుంది అని చాలా కొంతమందికే తెలుసు. దాని కారణంగానే నేను ఈరోజు ఇలా ఈవెంట్ చేశాము. దీంట్లో అయితే ఈకో ఫ్రెండ్లీ గణేష అని మట్టితో తయారు చేయడం, ఇలా చిన్న చిన్న పిల్లలకి ఈ ఏజ్ నుంచి అవేర్నెస్ వస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళే ఇంకో 10 మందికి చెప్తారు. అందుకనే ఈరోజు ఇలా పెట్టాము. ఈసారి వినాయక చవితికి అందరూ ఖచ్చితంగా మట్టితో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి స్పోర్టివ్నెస్ ఇలాంటివన్నీ మనం పెట్టేది ఓన్లీ చైనాలో పెడతారు. అలాంటి పెద్ద కంట్రీలో ఇలాంటి సంస్థ పిల్లలకి డెవలప్ చేస్తానికి పండగలప్పుడు సెలవులప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈరోజు DGR ట్రస్ట్ తరఫున ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాము మెయిన్ అన్నిటికంటే డబ్బు కన్నా విలువైన టైం అండి. ఈ టయాన్ని మేడం గారు పిల్లల్ని ఈరోజు సండే పూట వాళ్ళు వదిలేసుకొని వాళ్ళకు ఉండేది ఒక్క హాఫ్ డే అంటే అలాంటి టైంను వదిలేసుకొని మేడం గారు సారు వీళ్ళందరూ వచ్చినందుకు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ఈ పిల్లల తల్లిదండ్రులకి వీళ్ళందరికీ కానీ నా ధన్యవాదాలు. DGR ట్రస్ట్ తరఫున మన బడా గణేష ప్రోగ్రాం జరుగుతుంది. దీనిలో చాలామంది చిన్నపిల్లలు పర్యావరణ ప్రతిమల పోటీ నిర్వహించి వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. గెలిచిన వాళ్ళందరూ ఏదో సంబరపడిపోయి ఓడిన వాళ్ళు ఏదో నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ గెలిచినా ఓడినా ఇందులో పోటీకి రావడమే గొప్ప విషయం. అందువల్ల ఏంటంటే అందరికీ గుడ్ లక్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన DGR ట్రస్ట్ తరఫున వారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సార్. మనమే నిమజ్జనం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. వినాయకుని ఎక్కడో పంపించామన్న ఫీలింగ్ కూడా ఉండదు మన ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే కూడాను. అందరూ కూడా ఈరోజు పార్టిసిపేషన్ చేయడానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా చాలా బాగా చేశారు. జడ్జెస్కి అయితే ఇది పెద్ద పరీక్షే, వినాయకులను సెలెక్ట్ చేయడం ఒకదాని మించి ఒకటి ఉన్నది అంటారు. అందరికీ వచ్చినందుకు కూడా అందరికీ కంగ్రాట్స్ అమ్మా. అందరికీ ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 10 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను. ఈ విధంగా స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మట్టి వినాయకుని పూజ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. క్రియేచర్ అంటే చాలా ఇష్టము. మా డాడీ కోసం అయితే ఫస్ట్ నేను చేసింది ఇది. అంటే మీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఇలా చేయాలనేది? ఫస్ట్ దేవుడైనా మీన్స్ ఫస్ట్ దేవుడు నాకు మా అమ్మ నానే, దాంట్లో నాకు ఇంకా మా నాన్న అంటే చాలా ఇష్టం. దానికోసం నేను ఇలా ట్రై చేశాను. అంటే ఈ ఆకృతి ఈ విధంగా డిజైన్ చేయడానికి తెలియదు బట్ చేశాను. మా డాడీ ఫస్ట్ అందరి ముందు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మా మమ్మీ ఇంకందరికి చెప్తా ఉంటారు. నాకు మా డాడీ ప్రౌడ్, నా ప్రౌడ్ ఏమో అంకుల్, ఫ్యూచర్ ఎట్లా రాసి ఉంటుందో ఎవరికి తెలియదు కదా. 130 1 hour 30 minutes. దీనికోసం ఏం యూజ్ చేశాను మెటీరియల్? క్లే, పసుపు, కుంకం, థ్రెడ్, కలర్స్. ఇది చూడగానే నీకంటే ఫస్ట్ వస్తావని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? ఇంతమంది వస్తుండగా నేను వస్తానని అసలు అనుకోలేదు. బట్ ఇందాక ఒక అంకుల్ చెప్పారు నాకు, ఎక్కడంటే అక్కడెక్కడో మూషికం విగ్రహం బాగుందని చెప్పారు. ఇంకా దాంతో నా హోప్ లేదు. బట్ నేను మా డాడీని గుర్తు చేసుకున్నా. ఐఎమ్ బీ ఫర్ సక్సెస్. PGRSలో వచ్చిన ప్రతి అర్జీని 3 అంచెల్లో ఆడిట్ చేయడం జరుగుతుందని, వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా సంబంధిత ఉన్నతాధికారులు ఎండార్స్మెంట్ ఇవ్వాలని, ఈ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, లోపాలు సరిచేసుకునే అన్ని శాఖల నోడల్ అధికారులు జిల్లా PGRSకు సహకరించాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. మీకోసం భవనంలో జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. PGRSలో వచ్చిన ప్రతి అర్జీని ప్రీ ఆడిట్, ఆడిట్, పోస్ట్ ఆడిట్ అనే 3 విభాగాలుగా ఆడిట్ చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందారా లేదా అనేది ఆడిట్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ అర్జీలు వచ్చే శాఖలు ఇప్పటికే ఒక నోడల్ అధికారిని నియమించారని, మిగిలిన శాఖల అధికారులు కూడా నోడల్ అధికారులను నియమించి జిల్లా నోడల్ అధికారికి అందజేయాలన్నారు. రీఓపెన్ అయిన అర్జీలు జిల్లాలో 1623 ఉన్నాయని, వాటిని త్వరితగతిన SOP ప్రకారం రీఓపెన్ కేసులు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, DRO చిన్న ఓబులేస్తో పాటు SDCలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ స్టెప్ ప్రీ ఆడిట్, సెకండ్ స్టెప్ ఆడిట్. ఆడిట్ చేయడానికి ఆల్ ద HODs లెవెల్లో జరుగుతుంది. సో దానికి మీకు కూడా టాప్ 15 డిపార్ట్మెంట్స్ ఏదైతే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయో ఆ డిపార్ట్మెంట్స్తో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి నామినేట్ చేయమని చెప్పాము. మీరు కూడా లిస్ట్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్స్, ఆల్ ద డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు డిసిగ్నేట్ 1 నోడల్ పర్సన్.
సో అది ఏ డిపార్ట్మెంట్స్ ఇంకా నోడల్ పర్సన్స్ లిస్ట్ ఇవ్వలేదు. అది మనకు స్పెషల్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ PGRS మీకు తెలియజేస్తారు. మీ ఏదైతే ఆడిట్ చేస్తున్నారో మీ లెవెల్లో మీరు స్వయంగా మానిటర్ చేయాలి. యూ కెనాట్ డెలిగేట్ ఇట్ టు సంబడి ఎల్స్. సో నోడల్ ఆఫీసర్ అని మీరు ఒకరు పెట్టి ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు, ఎలా ఆడిటింగ్ జరుగుతుంది అనేది మీరు స్వయంగా మానిటర్ చేయాలి. బ్లాంక్ ఎండోర్స్మెంట్ అలాంటి కేసెస్ ఇస్తున్నారు. అదేవిధంగా మీరు ఫీడ్బ్యాక్ ఆడిట్ చేయడంలో క్వాలిటేటివ్గా ఆడిటింగ్ జరగట్లేదు అంటే ఆల్ ద HODs, తహసీల్దార్స్ ఎవరు ఏ లెవెల్లో జరగలేదో వారికి వీ వుడ్ బి ఇష్యూయింగ్ మెమో. సో మెమో వస్తున్నప్పుడు HODs బాధపడకండి, ఇక్కడ HODకే మెమో ఇచ్చి ఉన్నారని ముందే చెప్తున్నాం. సో ఇప్పుడు దాకా మోరల్లెస్ ఫైన్ గానే చేస్తున్నారు, బట్ కొన్ని లోపాలు ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఆపరేషన్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడిట్ టీమ్. సో అది HODs యూ హ్యావ్ టు రెక్టిఫై. ముఖ్యంగా మనకు లాస్ట్ టైం ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి కోఆపరేషన్ రావట్లేదని ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. SC APCPDS గారు యూ హ్యావ్ టు లుక్ ఇట్. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఏపీ NGO అసోసియేషన్ జిల్లా శాఖ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా NGO అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు రావాల్సిన ప్రోత్సాహకాలను వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ 2014 తర్వాత రిటైర్డ్ అయిన EPF 95 పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ 60 నెలల ప్రకారం చెల్లించాలని కోరారు. హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన 17 లక్షల మందికి వెంటనే మంజూరు చేయాలన్నారు. NPF, UPF, CPFలు వెంటనే రద్దు చేసి OPF పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 50 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. EPF పెన్షన్లకు ఉచిత వైద్యం సదుపాయం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరించేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రద్దు చేయాలి హైయర్ పెన్షన్ల ప్రోరేటా విధానాన్ని. పెన్షన్ సంఘం ఐక్యత, పెన్షన్ సంఘం ఐక్యత. రద్దు చేయాలి పెన్షన్ల 2020 సవరణ చట్టాన్ని వెంటనే. 2020 సవరణ చట్టాన్ని వెంటనే. ప్రభుత్వం ఏర్పడి సుమారు 15 నెలలు అవుతుంది. అయితే ప్రభుత్వం ఆ రోజు మాకు కూడా ఒక స్పష్టమైన ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. అటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్స్కి కానీ మీకు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మీకు రావాల్సిన PRC కానీ DARS కానీ లేదా సకాలంలో అన్నీ చెల్లిస్తామని చెప్పున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి సుమారు 16 నెలలైనా కానీ కనీసం ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకునే దాఖలు అయితే ఈరోజు ఎక్కడ కనపట్ల. అయితే మేము కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు మాకు ఏదైతే హామీ ఇచ్చారో మేము కూడా ఓటర్లు ఎలాగనో మేము కూడా అలాగనే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మేము కూడా జీవనం కొనసాగించాల పరిస్థితి. మరి ముఖ్యంగా ఈరోజు రిటైర్ అయ్యే ఉద్యోగులు సుమారు 2 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళకి ఈ రోజుకి కూడా గ్రాడ్యుటీ కానీ లేదా GPFలో అయితే కొన్ని పన్నీ కానీ GPFలో ఆల్మోస్ట్ పన్నీ కానీ గ్రాడ్యుటీ వచ్చిన పరిస్థితి. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈరోజు రిటైర్ అయిన తర్వాత దాదాపు అందరికి 62-63 సంవత్సరాల తర్వాత అనారోగ్య సమస్యలు అధికమై ఉన్నాయి ఈరోజు. అయితే EHSకి మేము డబ్బులు కడుతూ కూడా సుమారు 2 లక్షలు ఇస్తామన్న వైద్యం కూడా సక్రమంగా అందట్లేదు. అయితే మేము ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్ సవరణ చట్టం అనేది గత 100 సంవత్సరాలు సాధించుకున్న రాయితీలను కూడా రద్దు చేస్తూ ఇటీవల పార్లమెంట్లో పెన్షన్ సవరణ చట్టం చేశారు. ఆ చట్టం వలన అధికారులను కూడా పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయని చెప్పి ఆ చట్టంలో తెలియజేస్తుంది. కానీ ఆ చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును మళ్ళీ పునరుద్ధరించాలని, ఈ చట్టాన్ని ఉపసంహరించాలని ఇది ఈరోజు మా యొక్క ప్రధానమైన డిమాండు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లా EPF వాళ్ళకి మరీ దారుణంగా 50 లక్షల మందికి 1500 లోపే పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళకి కనీస పెన్షన్ 9000 ప్లస్ DA ఇవ్వాలని, అట్లానే గతంలో రైల్వే కన్స్ట్రక్షన్ ఉండేది, రైల్వే కన్స్ట్రక్షన్ లేకుండా చేశారు. రైల్వే కన్స్ట్రక్షన్ పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం 30,000 బకాయిలు ఉన్నాయి, బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతూ ఇది మా ఈరోజు ధర్నా. ఎప్పటి నుండో విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ తీసుకుంటున్న వారి పెన్షన్లను ఇటీవల విచారణ పేరుతో తొలగించడం జరిగిందని, అర్హులైన ప్రతి విభిన్న ప్రతిభావంతులకి పెన్షన్ పునరుద్ధరించాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున కలెక్టర్ తమీం అన్సారియాను కోరారు. కలెక్టరేట్లోని మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి నాగార్జున కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించి అర్హులందరికీ పింఛన్లు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, సుండూరు రవిబాబు, కటారి శంకర్, బొట్ల రామారావు, ఇనగంటి పిచ్చిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు, విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సమాజంలో ఆదర్శంగా నిలవాలని విద్యార్థినులకు కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. ఒంగోలు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం 2-3కి సంబంధించి విద్యార్థులను జేడీ శీలం పరివర్తన భవనంలోకి మార్పు చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. 5,12,00,000 రూపాయల డిఎంఎఫ్ నిధులతో అదనపు గదుల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా విద్యార్థినులను జడిశీలం పరివర్తన భవనంలోకి మార్పు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 38 వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మరమ్మత్తు పనులు చేపట్టేందుకు 13 కోట్లు డిఎంఎఫ్ నిధుల నుండి 19 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ మాట్లాడుతూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా వాసులైనందున జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి వసతి గృహాల్లో మరమ్మతుల పనులకు నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వారు మీ పట్ల ఎక్కడ ఉన్నా కూడా వారు మెచ్చేస్తుంటారు. మరి మీరు సారు మంత్రి గారు మరి గౌరవ జిల్లా కలెక్టర్ మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే లర్నింగ్ ఇస్ ద లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఒక డిగ్రీ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునే ఉండాలి. అది హ్యాపీగా మీరు ఉంటారు. మీరు మిగతా వాళ్ళు మంచి స్థాయికి రావాలి అని మీ గోల్ని ఎక్కువ పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. సో ఇది ఒక టెక్నిక్ అన్నమాట. సైకలాజికల్లీ ఆల్సో రీసెర్చ్ ఇవన్నీ కూడా ఎందుకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నామంటే మన జిల్లాలో, ముఖ్యంగా వేరే జిల్లా అంటే మన జిల్లాలో, ఇక్కడ మన జిల్లాలోనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారు. ఆయన చాలా అంటే ప్రత్యేక డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీద పెట్టడం ముఖ్య కారణం. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతుంది. సో మన జిల్లాలో ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో, లేదా సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్స్, మనకు ఏదైతే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయో దాన్ని అరికట్టడానికి ఒక ముఖ్య టూల్ అన్నమాట. సో దానికోసమే దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరిలో నాకు ఒక ముఖ్య రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా చాలా బాగా చదవాలి. మీ లైఫ్లో మీరు మంచిగా హ్యాపీగా సెటిల్ కావాలి. సో అది ఒకటి మాత్రమే రిక్వెస్ట్. మీరందరూ కూడా ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నారో యు ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏది కూడా మనం నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. పాజిటివ్గా ఉండండి. అంటే నేను పేదరికంలో ఉన్నాను, నేను పైకి ఎదగలేదు, ఇలాంటి నెగిటివ్ థాట్స్ కాకుండా ఎప్పుడు మన యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలి. యాటిట్యూడ్ డిజైన్స్ లైఫ్ అన్నారు. కాబట్టి మన యాటిట్యూడే మన లైఫ్ని డిజైన్ చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఏదైనా సాధించవచ్చు. ఒకరు ఏదైనా సాధించాలంటే మనం కూడా దాన్ని ఖచ్చితంగా సాధించవచ్చు అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మనకు ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అందుకని మనం పరీక్షలో ఒకసారి ఫెయిల్ అవుతుంటాం. ఫెయిల్ అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా నిరాశపడకూడదు. అదే మన ఓటమి కాదు. అందుకనే యుద్ధంలో ఓడిపోతే ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి అన్నారు. అందుకని ఒక గేమ్లో ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామో తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ గేమ్లో గెలుస్తారు ఆటగాడు. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే మనం ఓడిపోయినా, పరీక్షలో ఫెయిల్ అయినా, ఆ ఫెయిల్యూర్ కారణం మనమే. మనం ఇతరులపై నింద లేకుండా మనల్ని మనం తప్పిదాన్ని మనమే సంస్కరించుకొని ముందుకెళ్ళినప్పుడు మంచి స్థానం. రజక వృత్తిదారుల సంక్షేమం, సామాజిక రక్షణ, ఉపాధి భద్రత కల్పించాలని జిల్లా అధ్యక్షులు రాము డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సమస్యలపై ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఉన్న సమస్యలను అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకు సమస్యలను పరిష్కరించలేదన్నారు. లాండ్రీ షాపులకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తామని, సామాజిక భద్రతా చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారని, ఆ 2 హామీలు ఇంతవరకు అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి మాలకొండయ్య, శ్రీను, రమణమ్మ, రజక వృత్తిదారులు పాల్గొన్నారు. మాకు రజకులకు గ్రామ బహిష్కరణలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాడులు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు దాడులు జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లో ఉండే వాచ్మెన్లకు వేతనం పెంచాలి. అట్లాగే మాకు రజకులందరికీ రజకుల కాలనీ కావాలి. ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి. ప్రతి ఇస్త్రీ షాపుకు 200 కరెంటు యూనిట్లు కావాలి. దాడులకు ఎస్సీ ఎస్టీల మాదిరిగా అట్రాసిటీ చట్టం, రక్షణ చట్టం మాకు కావాలి. నెల జరిగే ఎస్పీ ఎస్ఐ మధ్యలో జరిగేటువంటి డిఎస్పీ మధ్యలో జరిగేటువంటి సమీక్ష మాకు జరపాలని కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయమని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల్లో గెలిచినమ్మటే రజకులకి 200 ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని ఇంతవరకు నెరవేర్చని పరిస్థితి. అంతేకాకుండా ఈ పాటికి గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు రజకులు కేటాయించారు. వాటి మీద కూడా పెత్తందారులు ఇప్పటికి కూడా వాళ్ళ పెత్తనం కొనసాగుతూ ఉంది. ఆ కుంటల్లో రజకులు ఉపయోగపెట్టుకునే పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి 343 జీవో ప్రకారం కుంటల్ని వెంట రజకులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల నుండి ఈరోజు టౌన్లకు వలసలు వచ్చి ఎక్కువ మంది అపార్ట్మెంట్లు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి సాలి వేతనలు ఇస్తూ ఉన్నారు. అందుకని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం, కనీస వేతనం అపార్ట్మెంట్లో కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులు రాజ్యాధికారం వైపు వెళ్లకుండా దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతుందని ఆర్ఏసీసీఎస్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. విభజించు పాలించు పేరుతో జరుగుతున్న చర్యలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు వచ్చిన రత్నాకర్ ఎంసీఏ భవన్లో మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం పేరుతో పాలకులు వర్గీకరిస్తున్నారని, రిజర్వేషన్ శాతం పెంచి అందరికీ ఫలాలు అందేలా ప్రయత్నించడం లేదన్నారు. భూములు, సంపద, కేబినెట్లో ఎందుకు రిజర్వేషన్ అమలు చేయటం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు వేసి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. దేశంలోని దళితులంతా పోరాటం చేస్తే రాజకీయ పార్టీలన్నీ తోకముడుచుకు వెళ్తాయని రత్నాకర్ తెలిపారు. సమావేశంలో చప్పిడి రవిశంకర్, గొలిమి వినోద్ కుమార్, షేక్ జిలానీ, టి సుబ్బారావు, ఎన్ సూరిబాబు, యేసుదాసు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మరి దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై మోడీ, చంద్రబాబు నాయుడు భాగస్వామ్యంలో కుట్ర చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మనమంతా దీన్ని ప్రజాస్వామ్యయుతంగా పోరాడి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యమం కాదు మిత్రులారా. దేశవ్యాప్తంగా అన్ని ఎంతమంది అయితే దళితులు ఉన్నారో అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో 100లో 4 అప్రాక్సిమేట్గా రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని మన తెలుగు రాష్ట్రాల్లో మోడీ గారు, రేవంత్ రెడ్డి, అపూర్వ సహోదరులు, గురుశిష్యులిద్దరూ కూడా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. దేశవ్యాప్తంగా అయితే మోడీ గారు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మిత్రులారా, ఇది ఎంతవరకు సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది పీనట్స్, ఎంగిలి మెతుకులు మాత్రమే. అలాగే మరి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? మోడీ గారు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవుల విషయంలో క్యాబినెట్ అక్కర్లేదా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్డ్. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ టు బి చేంజ్డ్. వన్స్ చట్టాలు చేశారు కదా, దట్ కాంట్ బి చేంజ్డ్. అది మార్చలేము, వెనక్కి తీసుకోలేము అనుకోకండి మిత్రులారా. ఈజ్ ఇట్ గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్? అదేమన్నా మార్చలేకపోవడానికి భగవద్గీత లేకపోతే ఖురానా? ఈ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వన్స్ చట్టాలు చేసేస్తే తీసుకోలేకపోవడానికి కానే కాదు మిత్రులారా. ఎస్సీ వర్గీకరణని సడన్గా జడ్జిమెంట్ ఇప్పించి ఈ తీర్పుని తీసుకురావడం జరిగింది మిత్రులారా. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్, వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద జడ్జిమెంట్. బీజేపీకి వ్యతిరేకంగా జనరల్ ఎంపీ స్థానంలో ఒక ఎస్సీ వాడిని నిలబెట్టారు. ఆ ఎస్సీ కులస్తులు ఎవరంటే
మనకి ఇక్కడ మాలా మాదిగారు వెళ్ళి అలాగో అక్కడ పాసి కులస్తులు అంటారు ఉత్తరప్రదేశ్లో. పందుల పెంపకం వారి యొక్క వృత్తి. నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ఓడా చైర్మన్గా షేక్ రియాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు లభిస్తాయన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. పలువురు అభినందనలు, ఘన సత్కారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి సిపిఐ మద్దతు ఇస్తుందన్న జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. సిద్ధాంతపరంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తామని వెల్లడి. డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భలా గణేష్ వినాయక ప్రతిమ పోటీలకు విశేష స్పందన. విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. డి న్యూస్లో నేటి మాట. ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలైందంటే అతని నోటి నుండి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.